ఈరోజు ఓంకార జ్యోతిష్యాలయానికి వైకుంఠ వాస్వామి గారు వచ్చారు. వారు నాకు గత 15 సంవత్సరాల నుంచి కూడా పరిచయం సుమారుగా. ఈ సైంటిఫిక్ జ్యోతిష్యం చూస్తున్నాను యూట్యూబ్ లో తెలుసుకొని వారు నా దగ్గరికి రావడం జరిగింది. వారు దాన్ని చూపించుకోవడం జరిగింది. ఈరోజు దీనిపైన సైంటిఫిక్ జ్యోతిష్యం పైన వారు కళ్ళతో ఇప్పుడు ముందుగా తన ముందే ఇదంతా ప్రాక్టికల్ చూశారు కాబట్టి వారు యొక్క అనుభవాన్ని వారు వ్యక్తపరుస్తారు, తెలియజేస్తారు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదార్థం శ్రీమన్నారాయణం ముందే ఇది ఈశ్వరత్రియాదిశం. నిన్ననే భగవత్ రామానుజుల వారి జన్మ నక్షత్రం మరియు ఆదిశంకరాచార్య వారి నక్షత్రం ఇద్దరు జగద్గురువులే. ఇవాళ అనుకోకుండా మా సురకాల మిత్రుడు శ్రీమాన్ చంద్రశేఖర శాస్త్రి గారి ఫోన్ రావడం, నేను అనుకోకుండా ఇటు రావడం, నాకు ఇంత వైభవంగా ఇంత విద్యను అభ్యసించి ఇంత వైభవంగా అందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాడని నేను అసలు ఊహించలేదు. ఏదో చిన్న కుర్రాడిగా ఉండేవాడు అట్లా అనుకున్నాను. కానీ ఇవాళ ఇంత విద్యను సంపాదించి ఇంత దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించి ఇంతమందికి డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి ఏ రోగమో ఏ పీడనో ఏది తెలియని పరిస్థితులు. అక్కడ లక్షలు ఖర్చు పెడతారు, మళ్ళీ ఇంకో హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు కూర్చుండబెట్టి నాకు ఏం ఇబ్బంది ఉంది, నాకు ఏ గ్రహ దోషం ఉంది, నాకు ఏమవుతుంది, నాలోని ఆరాశక్తి ఎంత ఉంది, మన చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది అనమాట, దాన్ని ఆరా అంటారు. ఆ కాంతి వలయం గురించి కూడా టెస్ట్ ఉన్నాయి. మన స్వాబ్ తీసుకొని ఆ స్వాబ్ను ఆ స్కానర్ లో పెట్టేసి దానివల్ల మన ఎన్ని మీటర్ల పవర్ లో ఉంది అది కూడా చెక్ చేసి చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇది దగ్గర కొన్ని ఇన్స్ట్రుమెంట్ తో సహా కొన్ని శాంపిల్ బాటిల్స్ ఒక పెద్ద బాక్స్ నిండా ఉన్నాయి. ఇక్కడ ఈ బాక్స్ నిండా అన్ని నవగ్రహాలకు సంబంధించింది, నక్షత్రాలకు సంబంధించింది, మన షట్చక్రాలకు సంబంధించి ఇవన్నిటిని కూడా ఆ స్కానర్ లో పెట్టేసి మన పవర్ ఎంత ఉంది దాన్ని బట్టి స్కాన్ చేసి మనకి రెమెడీస్ చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకా అద్భుతం ఏంటంటే నాకు ఈ నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పవర్ఫుల్ గా ఉంది, కానీ ఒక శనిది మాత్రం దోషం ఉంది. అది జస్ట్ ఒక్క 1 మీటర్ వరకు, మిగతావన్నీ 9 మీటర్లు 8.5 మీటర్ల వరకు అంత దూరం ఉంది. ఆ ఒక్క శని గ్రహం తక్కువ ఉంది. అది దాన్ని కనుక్కోవడానికి కూడా నన్ను కనీసం 8 మీటర్ల 9 మీటర్ల దూరంలో వెళ్తేనే కనుక్కోగలరు. నేను అక్కడ బయట సోఫాలో కూర్చుంటే స్వామి మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నారా, ఇంకొంచెం దూరం వెళ్ళండి, అక్కడ లిఫ్ట్ వరకు వెళ్ళండి అన్నారు. అప్పుడు వెళ్ళగానే కొంచెం సేపట్లోనే మీరు దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. ఆ ట్రేస్ అవుట్ చేసిన దాన్ని మళ్ళీ నా చేతి పైన నా మధ్య వేలు పైన ఉంచి చెక్ చేస్తే చక్కగా మళ్ళీ 8 మీటర్ల 9 మీటర్ల పవర్ రేంజ్ లో మళ్ళీ చూపిస్తుంది పవర్. అది తీసి పక్కన పెడితే అట్లా 3 సార్లు చెక్ చేశారు, ఒక్కసారి కూడా కాదు 3 సార్లు చెక్ చేశారు. చేస్తే చక్కగా డైమండ్ పెట్టుకున్నంత సేపు 9 మీటర్ల వరకు వెళ్తుంది. డైమండ్ తీసి పక్క పెడితే జస్ట్ 1 మీటర్ పవర్ పవర్ తగ్గిపోతుంది. సో ఆ నీలమణిని సెలెక్ట్ చేయడం ఏంటి, అది ఇక్కడ పెట్టి చెక్ చేయడం ఏంటి, అదే పక్కనే ఒక 100 స్టోన్స్ ఉన్నాయి. ఆ 100 స్టోన్స్ నుంచి వేరే స్టోన్లు కూడా ఇట్లా పెట్టుకొని చూస్తే నా చేతితోనే తీసుకొని పెట్టుకోమని కూడా చెప్పారు. ఆయన నిరాకరణ చేసుకోవాలి మంత్రం చేయడానికి కూడా లేదు, నా చేతితోనే నీకు ఇష్టం వచ్చి తీసుకొని పెట్టమని ఓ 4 నాలుగు పెట్టుకొని చూస్తే మళ్ళీ అవి నాకు ఏమి 0 పవర్ చూపిస్తుంది, జస్ట్ 1 మీటర్ లోనే డౌన్ అయిపోతున్నాయి. అదే మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసిన డైమండ్ తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ అది 8 to 9 మీటర్స్ దూరంలో పవర్ చూపిస్తుంది. సో ఆ గ్రహానికి ఆ పవర్ ఆ డైమండ్ సెలెక్ట్ చేయడం అనేది నిజంగా అద్భుతం, ఆశ్చర్యం. ఆ మ్యాచింగ్ తీయడాన్ని వారి గొప్పతనంగా నేను భావిస్తున్నాను. నేను అది అట్లా సెలెక్ట్ చేసుకోవడము, డాక్టర్ ఏదైతే ఏ రోగికి ఏ మందు చక్కగా వారి దేహాన్ని బట్టి పడుతుందో అట్లా ఈ గ్రహ దోషం ఉన్న ఈ దేహానికి ఏ నక్షత్రానికి ఏ చెప్తుందో ఈ 100 రాళ్ళ నుంచి ఒక రాయిని ఏర్కోవడం అనేది కూడా అది కూడా మిరాకిల్. చక్కగా మంచి విద్యను అభ్యసించారు మీరు, మంచిగా చాలా మందికి రెమెడీస్ కనుక్కుంటున్నారు. నేను మిగతా వాళ్ళందరికీ మీరు ధనవంతులైనా పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా అనవసరంగా డయాగ్నోస్ సెంటర్లకు వెళ్ళకండి, వాళ్ళ దోపిడికి గురి కాకండి.
ఇక్కడ వచ్చి వీరేం పూర్తి చేయరు, వీరు చక్కగా మనకి జ్ఞానాన్ని అందిస్తారు. మనకు ఋషులు గురులు అనుగ్రహించిన ఆ సాంప్రదాయబద్ధంగా మనకు టెస్ట్ చేసి మనకు నవగ్రహాలను కానీ చక్రాలను కానీ ఇవన్నీ చెక్ చేసి మన ఆహారం కూడా చెక్ చేసి కళ్ళద్దాలు పెట్టుకుంటే ఇంకా పవర్ పెరుగుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా నేను చాలా కళ్ళద్దాల ఊరికి అయితే తీసి పడుతుంటాను. కళ్ళద్దాలు పెట్టుకుంటే ఇంకా చాలా దూరం వరకు నాకు పవర్ పెరుగుతుంది. సో ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఈ పౌచ్ ఏదో ఆటం కవర్ పెట్టాడు కదా ఆ షాప్ లోకి వెళ్తే అనుకున్నా, కానీ దీంట్లో ఇంకా నెగటివిటీ ఉందని తెలియదు. అదే ఈ పౌచ్ లో మళ్ళీ మీరు ఈ కలుషం ఓం అంటే అసలు ఈ కలుషాన్ని దీంట్లో పెడితే దీన్ని గోమయంతో చేశారట, యాంటీ రేడియం షిప్ అంటారట. ఇది మళ్ళీ ఈ పోస్ట్ లో పెట్టేసి చేతిలో పట్టుకుంటే మళ్ళీ అదే 9 మీటర్స్ వరకు వెళ్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. సో ఇలా ఏ సూది గుచ్చకుండా, ఏ స్టెథోస్కోప్ పెట్టకుండా, ఎలాంటి ఇంజక్షన్లు ఇచ్చి సూది గుచ్చి బ్లడ్ ఏమేమో టెస్ట్లు ఉన్నాయి అన్న కూడా మనకి డాక్టర్ సి అని ఒక యాప్ కూడా ఉంది, అందులో కూడా ఏమేమో టెస్ట్ చేస్తారు, ఇంటికి వచ్చి శాంపిల్. అవన్నీ టెస్ట్ ఎందుకు, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? చక్కగా హాయిగా కూర్చుని పెట్టి చక్కగా మనం సింపుల్ గా హాయిగా చూస్తూ కూర్చుంటే వారే చెక్ చేసి మనకి రెమెడీస్ కనుక్కొని మనకి ఆరోగ్యానికి సంబంధించిన రెమెడీస్ కనుక్కొని ఇప్పుడు ఏదో స్టోర్ చేశారు, ప్యాక్ చేసి కూడా పెట్టారు. ఇంకో కొన్ని రకాల స్కాన్స్ కూడా ఉన్నాయట. సో నేను వేరే దగ్గర పూజకి వెళ్తున్నాను, వారికి కూడా ప్రియర్ అపాయింట్మెంట్ ఉంది వేరే చోట. కాబట్టి ఇప్పుడు షార్ట్ కట్ గా అయినా గంటల సేపు పైన చెక్ చేసి చక్కటి రెమెడీస్ అందించారు. సో మీరు అందరినీ వేడుకునేది ప్రార్థించేది ఏంటంటే మీరు వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా మీ దగ్గరకు వచ్చి మీ జీవితానికి సమస్య ఏంటి, ఆ సమస్య కనుక్కొని దానికి రెమెడీ ఏంటి అది కూడా మీకు మీరు అందిస్తాను. వీరి యొక్క సాహచర్యంలో ఉండి మీ జీవితాన్ని చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కనుక్కోండి. ఇక్కడ చూస్తే ఇక్కడ గ్లాస్ పెన్స్ మీద చక్కగా ఒక చక్కటి అట్లీస్ట్ ఒక మంచి చక్కటి సూపర్ బజార్ లాగా ఉంది. ఇక్కడికి వస్తే ఏదో హరిరామ హరికృష్ణ మందిరంలో వాళ్ళు టెంపుల్ వాళ్ళు పెడతారే అట్లా చక్కటి మంచి స్టూల్ కూడా పెట్టారు. మీకు ఏది ఇక్కడ మోసం అనేది లేదు, అసలు దేశాలు అసలే తాగలేదు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ సాహిత్యంలో మీ జీవితానికి కావాల్సిన అవసరమైన ఏ నక్షత్ర దోషం ఉందా, నక్షత్రాల లోపం ఉందా, లేకపోతే మీరు వాడే వస్తువుల్లో ఏమైనా దోషం ఉందా అనేది, మీరు వాడే వస్తువుల్లో పాజిటివ్ ఎక్కువగా ఉన్నది ఉంది, నెగిటివ్ ఉన్నది ఎక్కువగా ఉన్నది ఉంది. సో ఇలాంటివన్నీ మీకు తెలుస్తాయి. ఇదైతే నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. రండి వైకుంఠవాసు గారు అంటే ఆశయాన్ని గెలిచారు. నేను ఏదో చుట్టూగా వచ్చాను కానీ నాకు ఇంత మంచిగా చెక్ చేసి నాకు ఇంత మంచి రెమెడీ అందిస్తారని నేను ఊహించలేదు. ధన్యవాదాలు. ఏం చెప్పన్నారు?